చూడండి ఎంత ఓపెన్గా కటార్ అమీర్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఇది బ్రైబ్ అనాలా, లంచం అనాలా, ఏమనాలి, $400 మిలియన్ ఏరోప్లైన్ అంటే బాబు నువ్వు వెళ్ళు, కొత్త ఏరోప్లైన్లో వెళ్ళు, కొత్తగా యుద్ధాలు చెయ్యు. వాట్ ఈస్ దిస్? ఓపెన్లీ టేకింగ్ బ్రైబ్. I am shocked to see Qatar Emir giving a $400 million brand new plane to American president to wage more wars. Is it? Pakkani, the neighbor Palestine is suffering. How much money you are giving? Why you can't give that $400 million or $4 billion? Qatar is investing $250 billion buying American goods and weapons and mass destruction. Saudi and UAE is buying $1 trillion weapons of mass destruction, but they won't give $1 million or $1 billion to Palestine or the poor countries and refugees in Syria. Immediately, my good friend Trump should return that $400 million plane to Qatar and say, I will not be braved. America is not for sale. Immediately it should be rejected and we need support for that, for peace. Thank you very much. యుద్ధం దేవుడు ఆపాడు, మన ద్వారా ఆపాడు, ప్రజల ప్రార్థనల ద్వారా ఆపాడు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ట్రంప్ వైస్ ప్రెసిడెంటే సీజ్ ఫైర్కి ముందు ఏమన్నాడు ఫాక్స్ న్యూస్లో చూడండి. మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యకి చేరము, మేము దూరము అన్నారు. దానికి నేనే అప్సెట్ అయ్యి ట్రంప్ లీడర్స్తో నేను పుష్ చేసినప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలే. యుద్ధం ఆగిపోయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపాను, రాత్రి నేనే మాట్లాడాను. ఒక ప్రెసిడెంట్గా ఇలాంటి అబద్ధాలు చెప్తుంటే ప్రజలు సహిస్తారా? అందుకనే మోదీ గారు మౌనంగా ఉన్నారు. కానీ ఆయన నోరిపితే ఇంకా ట్రంప్ పరువు పోద్ది, ఎందుకు గొడవ అని. కానీ నేను నోరిప్పడానికి సిద్ధంగా ఉన్నాను, సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు ముందు అడిగేస్తున్నాను. నేను అందరితోని మాట్లాడాను, పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను, ఇండియన్ లీడర్స్తో మాట్లాడాను. ఇప్పుడే అరగంట క్రిందట ఇండియన్ లీడర్స్ని కలిశాను. అన్నిటికంటే ముఖ్యం టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చారో టర్కీలో, ఎవరి మాట అయితే పాకిస్తాన్ వింటాదో, ఎవరైతే పాకిస్తాన్కి షిప్లు పంపించి మిసైల్స్ పంపించి మన దేశాన్ని అటాక్ చేశారో వాళ్ళే శాంతి దూతలు అయ్యారు. అందుకనే ఈ విషయం ఎక్స్పోజ్ అయిందని లాస్ట్ మినిట్ ట్రంప్ పుటిన్ నిన్న అంకరా టర్కీ వెళ్ళాలి, వారు క్యాన్సిల్ చేశారు. యుద్ధాలు కోరినోళ్ళు శాంతిని ప్రమోట్ చేయగలరా? ముందు యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపండి. ఆ సామగ్రి ద్వారా కోట్ల మంది చనిపోతున్నారా లేదా? ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏ వెపన్స్ వాడుతున్నారు? అమెరికన్ వెపన్స్ వాడలేదా? రష్యన్స్ వెపన్ వాడలేదా? తద్వారా 30 లక్షల మంది చనిపోలేదా? అరే, ఒకవైపు యుద్ధ సామగ్రిలు అమ్మడానికి ట్రంప్ టూర్ చేస్తుంటే మిత్రుడని విడిచిపెడితే ఎప్పుడు ఆపుతాడు? సామధాన భేదం ఆ మూడు అయిపోయి ట్రంప్ వినలేదు. బిజినెస్ ఈజ్ బిజినెస్ యూజువల్ అంటున్నాడు. కనుక నేను ఓపెన్గా ప్రెస్ ద్వారా ఆయనకి హెచ్చరిస్తున్నాను, శాంతిని కోరుకండి, యుద్ధాలు వద్దు. ఎందుకంటే అమెరికాకి ఇప్పటికే 35 ట్రిలియన్లు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయి 112 రోజులు అయింది. ఒక యుద్ధమైనా ఆపాడా? రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. 112 రోజులైంది. ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్ ఆయన కలడం లేదు? యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేశాడు? నేను చెప్తున్న సత్యాలా కాదా? మీడియా ద్వారా మీరు చూస్తున్నారా లేదా? కరేజియస్ మీడియా రిపోర్టర్స్ అండ్ ఓనర్స్ report peace, promote peace, support peace, save the nation and save the world. ట్రేడ్ డీల్ అన్నది ట్రంప్ ఏమన్నాడు? అందరూ మామూలు అన్యాయం చేస్తున్నారు, మేము ట్రేడ్ని ప్రమోట్ చేస్తామన్నాడు. ఒక్క ట్రేడ్ అయినా సక్సెస్ అయ్యాడా? 200 దేశాల్లో. అక్కడ కెనడా మొట్టికాయలు పెట్టింది, కిందన మెక్సికో మొట్టికాయలు పెట్టింది, యూరప్ 50 దేశాలు మొట్టికాయలు పెట్టారు, నేటో 30 దేశాలు, ముస్లిం 54 కంట్రీస్, 22 అరబ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా, చైనా అయితే డోంట్ కేర్ అన్నారు. ఓన్లీ సెల్లింగ్ వర్డ్స్, సెల్లింగ్ టాక్ ఈజ్ చీపర్ బట్ నాట్ సెల్లింగ్ పీస్. Blessed are the peacemakers.
ట్రంప్ మనస్సు మారాలి, ట్రంప్ రక్షణ పొందాలి, యేసు ప్రభువును ఫాలో అవ్వాలి, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నది ఆయనకు అర్థం చేసుకోవాలి, యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపాలి, యుద్ధ సామగ్రిని తయారు చేయడం ఆపాలన్నదే 44 సంవత్సరాలుగా నేను ప్రమోట్ చేస్తుంది. అందుకే నా ఏరోప్లేన్లు గ్రౌండ్ చేశారు, నా మనీని సీజ్ చేశారు, నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు, నాతో ఉన్నవారిని అనేక మందిని లేపేశారు. కానీ శాంతిని లేపేలేరు. ఎండ్ ఆఫ్ ద డే శాంతే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. మన దేశమే గెలాలని కోరుకుంటున్నాను. మన నాయకులందరూ దీనికి సపోర్ట్ చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ వన్ మోర్ టైమ్, ఆల్ పొలిటికల్ పార్టీస్ కమ్ టుగెదర్ ఇన్ దిస్. Don't hold press meets criticizing Prime Minister government. This is not the time. This is the time to support our military, our jawans, our leaders, and I thank all parties to come together. I request to promote peace. When the time comes, I will also stand against the weak leaders of this country. But this is the time for united front. All you can come this side. They haven't started. Are you all ready? Ready, sir. Ready. Start. Next Saturday, on May 24th, 2025, we are conducting global peace prayer meeting from Hyderabad Gymkhana grounds to the nations of the world. Out of millions of churches, mosques, temples, synagogues, homes, places of worship, more than 1 million homes, places of worship will be observing at 6 p.m. Saturday through Sunday 6 p.m. Peace is much needed today than ever in the history of the world. There are 56 major wars in 197 countries where all powerful leaders are busy in making war weapons, selling war weapons, and promoting war while millions are dying. Just yesterday, day before yesterday, 70 more people were killed in Gaza. And President Trump, my good friend, was in the Middle East, Qatar, Saudi, and UAE. But he did not stop, not even did not condemn the attacks on Gaza in lives of the innocent children. That is busy selling war weapons to Saudi and Qatar and UAE instead of selling peace. El Chapo, the biggest drug dealer in the world, in American prison today. What if he is calling everybody stop using drugs? It's a laughing thing. He is the one producing drugs, selling drugs, and destroying millions of lives. Likewise,